జయ గురుదత్త, జయ కాలభైరవ. నేను మీ శివరామకృష్ణ దత్తభక్తుని, శ్రీ కాలభైరవ సాధకుని. ఇవాళ మనం కాలభైరవ దశనామ రక్షస్తోత్రం చెప్పుకుందాం. కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవతి శూలీశూర శివప్రియ. మరోసారి కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవతి శూలీశూర శివప్రియ. ఏతాని దశనామాని ప్రాతరుద్ధాయ యప్పటేత్ భైరవీ యతనానా స్యాద్ భయంక్యాపి న జాయతే. మనం ఇది సూత్రాన్ని, రక్షస్తోత్రాన్ని, కాలభైరవ దశనామాని రక్షస్తోత్రాన్ని ఉదయం లేవగానే 11 మార్లు ఎవరు చదువుతారో వాళ్ళకి ఆ రోజు శుభము జరుగును. ఇంకోటి చెప్పుకుందాం మనం. శనిదేవుని యొక్క గురువు కాలభైరవుడు. శనిదేవుడు ఎవరు? సూర్య భగవాని కుమారుడు శనిదేవుడు. అతను అవటివాడు. అందరూ హేళన చేస్తుంటారు. చాలా బాధపడేది శనిదేవుడు. హేళన చేస్తుంటే ఎవరైనా బాధపడతారు కదా. బాధపడుతుంటే తల్లి ఛాయాదేవి కుమారుని చెప్పింది, కుమారుడా, నువ్వు కాలభైరవ సాధన చెయ్యి, కాలభైరవ తపస్సు చెయ్యి, కాలభైరవుని వేడుకో అనుతనే సరే తల్లి అని చెప్పి శనిదేవుడు కాలభైరవుని సాధన చేసి నవగ్రహాలకు ప్రధాన అగ్రస్థానాన్ని, ప్రధాన స్థానాన్ని పొందగలిగాడు కాలభైరవ సాధన చేసి. కాలభైరవుని దయ వల్ల, అతని ఉపాసన వల్ల, సాధన వల్ల, పూజ వల్ల అగ్రస్థానాన్ని పొందగలిగాడు. అందుకే మనకు 7 ఏళ్ళ శని పట్టిందిరా మీకు అని అందరూ మనల్ని అంటుంటారు. 7 ఏళ్ళ శని ఉన్నది మీకు, 7 ఏళ్ళ శని, 10 ఏళ్ళ శని అని అంటుంటారు. శని గ్రహాలు తొలగడానికి మొదటిగా కాలభైరవ సాధన చేయాలి. మీరు గుర్తుంచుకోండి. కాలభైరవ సాధన ప్రత్యేకంగా చేయగలిగినది మనకు శని ఉంటే. జయ గురుదత్త, జయ కాలభైరవ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.